హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ అయితే ఉందండి గార్డెన్లో, అవి చేసుకుంటూ అలాగే కొత్త వెరైటీస్ కూడా ఈ రోజు హార్వెస్ట్లోకి అయితే వచ్చాయండి. అవి హార్వెస్ట్ చేసుకుంటూ నేను ఎలా గ్రో చేసుకుంటున్నాను, అలాగే నేనేం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి. అసలు ఎంత హెల్తీగా పెరుగుతుందో చూడండి. అయితే ఇది నేను చిన్న స్వీట్ పొటాటో నుంచి గ్రో చేసుకున్నానండి. నేను పెట్టయితే 3 months అయింది. 3 monthsలో ఒకే ఒక స్వీట్ పొటాటో ఉంటే 2 sides పిలకలు వచ్చాయండి. ఆ 2 మధ్యలోకి కట్ చేసి పెట్టాను. 2 ఉండే. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పిలకలు వచ్చేసి నేను 15 days అవుతుందండి. 15 daysకే అసలు గ్రోత్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్లవర్స్ చూడసారా, ఇప్పుడు సీజన్ కదండి ఈ స్వీట్ పొటాటో, ఇప్పుడు వస్తుంది కదా, పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే నేను పెట్టిన ఫస్ట్ 2 మొక్కలకైతే స్వీట్ పొటాటో వచ్చిందండి. 3 months అయ్యిందని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ చూడండి అసలు, వావ్! ఇదైతే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అసలు ఎంత సైజ్ వచ్చిందో మీకు చూపిస్తానండి. నాకు తెలిసి ఇవి రీసెంట్గా పెట్టినా కనుక వీటికైతే స్వీట్ పొటాటో రావండి. ఎందుకంటే 3 months, మినిమం 3 to 5 months అయితే హార్వెస్టింగ్ టైం అండి ఇదైతే. సో ఇప్పుడు ఇది ఎంత లోపలికి వెళ్ళిందోనండి అసలు. వావ్, ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు ఎంత పెద్ద సైజ్ వచ్చిందోనండి. ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను. ఒకసారి చూడండి అసలు ఎంత పెద్ద సైజ్ వచ్చిందో స్వీట్ పొటాటో. దీన్ని నేను కడిగి మళ్ళీ చూపిస్తాను. ఇంకా మనకు ఇక్కడ కూడా ఒకటి ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇది ఎంత పెద్ద సైజ్ ఉందో చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వావ్! ఇక్కడ ఒకటి వచ్చేసింది. ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దామండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇవైతే నేను ఎంత బాగా వస్తాయని. ఓకే, ఇది పెట్టయితే నేను 15 days అయ్యిందండి. సో ఇక్కడైతే రావని అనుకుంటున్నాను. వస్తే ఇటు సైడ్ రావాలండి అంతే. ఇదిగా ఇవన్నీ కూడా ఒక్కొక్క కొమ్మ అల్లుకొని వచ్చినాయేనండి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది. ఇది చాలా చిన్నదండి, చూసారా అసలు. ఇది ఒక్కటే మొక్క ఎంత పెద్దగా పెరిగిందో చూసారా. ఇలా కాకుండా మనం ఎలా అంటే, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసేసుకొని నేను ఈ స్వీట్ పొటాటో ఎలా పెడుతున్నాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇది ఉంది కదా, జస్ట్ చూసారా, వేర్లు ఎక్కడెక్కడో ఉన్నాయండి. వేర్లు ఉన్న చోటల్లో మనకి కాయ వస్తుందేమో అని ఆశ, అందుకే ఇలాగా తవ్వుతూ ఉన్నాను అనమాట. సో ఇలాగా మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దుంప అనేది వస్తుందండి. జస్ట్ ఇలాగ తీసి ఇలాగ పెట్టేయడమే అంతే. మనం పెట్టిన చోటల్లా దుంప వస్తుందండి ఇలా అయితే. ఇదిగో చూడండి, ఇలా కాకుండా ఇదిగోండి, ఇంకా ఇది రెడీ అవ్వలేదు, చూస్తున్నారు కదా. ఇలాగా మనకి ఇందులో దుంప ఫామ్ అవుతుంది. ఇదిగోండి, ఇదిగో ఇంకా ఫామ్ అవ్వలేదు. నేను చెప్పా కదండి, ఈ మొక్క నుంచి వేర్లు వచ్చినాయి అన్నమాట. అవి నేను పెట్టిన 2 మొక్కలు కదా, 2 మొక్కలకి మనకి దుంప అనేది ఊరిందండి. 3 నెలలు అవుతుంది కదా, 3 నెలలు పెట్టి 3 నెలలు అవుతుంది కనుక వాటికి దుంప ఊరిందనమాట. ఇలాగా చూస్తున్నారు కదండి. స్వీట్ పొటాటో ఒకటేమో పింక్ కలర్ది, ఒకటేమో వైట్ అండి. ఇది 2 మొక్కలు వేసానన్నమాట. అంటే నేను వైట్ చనిపోయిందని అనుకున్నాను, కానీ ఇప్పుడు కడిగేసరికి అర్థమైంది ఇది వైట్, ఇది పింక్ అండి. అసలు ఎంత హ్యాపీగా ఉందోనండి. ఇక్కడ టమాటాలు చూడండి, అసలు బంచెస్ అండి టమాటా. ఎక్కడ చూసినా కూడా మన గార్డెన్లో అయితే వావ్! ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే
ఈ టమాటాలకైతే ఎక్కువగా గుత్తులు గుత్తులుగా రావడానికి ఎగ్షెల్ పౌడర్ అనేది లేదంటే బోన్ మీలు ఎక్కువగా ఇస్తూ ఉండండి. అప్పుడే మనకు కాయలు అనేది ఇంత బాగా అయితే వస్తాయండి. అసలు చూసారా అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి, గుత్తులు గుత్తులుగా కాయలు కాసాయి అన్నమాట. అలాగే దీనికి మనము పశువుల ఎరువు ఎక్కువగా వేయాలండి. పశువుల ఎరువు ఎక్కువగా వేస్తే మనకి ఇంత బాగా హార్వెస్ట్ అయితే వస్తుందండి. ప్రతి హార్వెస్ట్లో మనకు టమాటా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సీజన్ ఏదైనా సరే మనము టమాటా అయితే గ్రో చేసుకుంటున్నాము. ఎండాకాలంలో కూడా హార్వెస్ట్ ఇలానే వస్తుందండి. మీకు లాస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. సీజన్తో సంబంధం లేదండి, ఎప్పుడూ కూడా ఇలాగా హార్వెస్ట్ తీసుకుంటూనే ఉంటాను మన గార్డెన్లో. వావ్, ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు అయితే. ఆల్మోస్ట్ 2 కేజీల పైన వస్తున్నాయండి. వావ్, ఇదిగో ఇంకా అక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి. ఇంకా మన గార్డెన్లో అయితే ఒక సైడ్ మొత్తం ప్లాంట్లు అన్నీ కూడా తీసేసామండి. ఇవి మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ మొక్కలు. అన్నీ కూడా సీడ్స్ వేసాను, అవి చక్కగా మొలకలు అయితే వచ్చేసాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సీడ్ పడి మొలిచిన మొక్క అండి. ఇది పాలకూర ఎంత చక్కగా వచ్చిందో చూసారు అసలు. వావ్, ఇది ఇలాగా చక్కగా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఎంత బాగా, ఎంత హెల్దీగా, ఎలాంటి చీడ లేకుండా ఎంత బాగుందో చూడండి అసలు. ఒకసారి చూడండి, స్టెమ్ ఇలాగా రెడీ అవుతుందండి. మనము వేసిన మొక్కల కంటే కూడా ఇలాగ పడి మొలిసిన మొక్కలకైతే హార్వెస్ట్ బాగానే వస్తుంది. అలాగే మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, టమాటాలు అయితే ఆల్మోస్ట్ 3 కేజీల టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇవాళ. స్పెషల్ హార్వెస్ట్ అండి ఇదైతే. స్వీట్ పొటాటో ఎంత చక్కగా ఉందో చూడండి, అలాగే పాలకూర. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.